హాయ్ అందరికీ వెల్కమ్ టు బల్గం హరిచరి వ్లాగ్స్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అండ్ షేర్ చేయండి. ఇదేన్నో కాదు, మా ఊర్లోనే, మా ఊరు చెరువే అన్నట్టు. రాత్రి పడ్డ వర్షానికి అలిగి వెళ్ళింది. రాత్రి అయితే ఒక 10:30 నుంచి 2 వరకు గట్టిగా పడ్డది వర్షం. దానికి ఎన్ని వాటర్ వచ్చినాయో అసలు. ఆ వర్షానికి మాకు ఇంట్లో ఉన్న వాళ్ళకే భయం వేసింది అన్నట్టు. ఆ సౌండ్కి అంతగానం పడ్డది. దీని పేరు సురసముద్రం అంటారు. అయితే ఇక్కడ నుంచి ఇట్లా అలిగెళ్ళి ఇక్కడ బ్రిడ్జ్ కింది నుంచి ఇంకో ఇళ్ళ మధ్యలో నుంచి పోతుందన్నట్టు. ఒక వ్యూ పాయింట్ లాగా అయింది. చాలామంది వచ్చి చూస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చినట్టున్నారు, చుట్టుపక్కల ఊర్లు అన్నట్టు. కొంచెం వాటర్ అంటే ఎవరికైనా హ్యాపీనెస్ ఇస్తుంది వాటర్ని చూస్తుంటే, కానీ వాటర్ చాలా డేంజర్ కూడా. ఇంకో వీళ్ళ ఇళ్ళ మధ్యలో నుంచి పోతుంది. నాకైతే కొంచెం పాపం అనిపించింది. మొత్తం కైగోసినట్టు అయింది అన్నట్టు. అగా పైప్ చూడండి, అది వాష్రూమ్ పైపో ఏమో మరి. నాకైతే ఈ వ్యూ ఆమన్గల్ లాగా అనిపించలేదు, ఏదో నది దగ్గరికి పోయినట్టు అనిపించింది. అక్కడ ఉన్న ఇండ్లలో కూడా కొంచెం డేంజరే కదా, ఇంకా వాటర్ ఎక్కువైతే ఈ రోజు కూడా పడాలి వర్షం, కానీ ఇంకేం లేదు. ఆమన్గల్ ఆగం ఆగం అయ్యేటట్టుంది. ఏదైనా ఎక్కువైతే ప్రమాదమే కదా. ఇదైతే మా ఊరు కట్టమైసమ్మ తల్లి, అంటే చెరువు కట్ట దగ్గర ఉండే టెంపుల్ అన్నట్టు. మేము మా పిల్లలతో కలిసి పోయినాం. ఏదో వింత ప్లేస్కి వచ్చినట్టు. నేనైతే ఎప్పుడు వాటర్ వస్తాయి ఇయర్లీ కానీ నేను ఎప్పుడు వెళ్ళాను. ఫస్ట్ టైం నేను వెళ్ళిన ఈ చెరువు కట్టపైకి. జనాలకు ఎంత ఆనందమో వాటర్ని కూడా చూడడానికి, అంటే చూడవలసిన టైమే అన్నట్టు. ఫస్ట్ టైం ఇంత నిండిందంట కట్టకి. నాకు తెలిసి ఒక కొంచెమే, ఒక 2 ఫీట్లు అట్లా తక్కువ ఉండొచ్చు అంతే, అంత వాటర్ వచ్చింది అన్నట్టు. చూడండి ఎంతగానం జనాలు చూస్తున్నారో. కొంచెం హ్యాపీగా అనిపించింది మా ఊర్లో అని. కానీ పాపం మా ఇండ్లని తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. ఎంతైనా సౌండ్ అదంతా కొంచెం భయంకరంగానే ఉంది అక్కడ. ఇంకా వాటర్ ఎక్కువైతే ఏమవుతుందో అని భయమయ్యేటట్టుంది. చెరువు మధ్యలో ఉన్న స్తంభాలు అటు చూడండి, ఆ స్తంభాలు కూడా పై వరకు నిండిపోయినాయి. అంటే ఎంత లోతుందో అబ్బా, తలుచుకుంటేనే భయం అవుతుంది. నాకు ముందే వాటర్ అంటే భయం. నేను పెద్దగా అయినాకనే ఇంత దగ్గర నుంచి చూస్తున్నా, కానీ ఒకప్పుడు అసలు ఇట్లా చూడకపోతుండే. మొత్తం మీద ఆమన్గల్ అయితే ఒక జాతరలాగా అయింది అన్నట్టు. చూడండి వాటర్ ఎట్లున్నాయి, ఏదో నదిని చూసిన ఫీలింగ్ వచ్చింది. అక్కడ కనిపిస్తున్న రాళ్ళు కూడా చాలా పెద్దవి అంట. అవి మునిగిపోయి అట్లా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. వ్యూ కూడా బాగుంది కదా, చుట్టూ కొండలు, ఇట్లా వాటర్ చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. నేను కొంచెం ముందుకు వచ్చి ఒక అరుగులాగా ఉంది, దానిపై నుంచి వీడియో తీసిన. మా ఆయనకు కూడా భయమే వాటర్ అంటే, కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నన్ను జాగ్రత్త అటు ఓకు అని తిడుతుండు. మా ఊరి వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అయితే ఇప్పుడు చూసిన వాటర్ అన్నీ అవి ఇక్కడ వచ్చినాయి. ఈ ప్లేస్ ఏడా అంటే మేడిగడ్డ తండ అవతల చూడడానికని వెళ్ళినాం మేము. ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ లాగా పడుతున్నాయి. ఆల్రెడీ బ్రిడ్జ్ కడుతున్నారు. ఇంకో ఊరు ఉందంట అవతల దాటడానికి రాదంట ఇప్పుడు ఇట్లా అలిగి వెళ్ళినప్పుడు. కానీ డేంజర్గానే ఉంది. ఇటు అటు వాళ్ళు ఊరోళ్ళు తిరగాలన్నా కొంచెం ఇబ్బందే ఉన్నట్టుంది పాపం. ఇంకా నాలాంటి వీడియో పిక్చర్లు కొంతమంది వచ్చిర్రు, వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు అక్కడ. ఈడ కూడా బాగుంది, గుట్టలు, చెరువు. మా పిల్లలకి ఇట్లా ఇష్టం. ఇంకా వాటర్ చూస్తే ఉరుకులాడతారు వాళ్ళు. తెలియదు కదా వాళ్ళకి వాటర్ అంటే ఎంత లోతుంటుంది ఏంది అనేది. చూడ్డానికి బాగున్నాయని ఉరుకులాడుతారు. కానీ ఇక్కడ నీళ్ళు అయితే ఫ్రెష్గా లేవు, చూస్తేనే అర్థమవుతుంది. మొత్తం మురికి నీళ్ళలాగా ఉన్నాయి. వానదేవుడా ఇంకా శాంతించు, చాలు వాటరు. ఇంకా నా వీడియో కూడా క్లోజ్ అవుతుంది. బాయ్ బాయ్.